సత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే నేతన్న నేస్తం ఆర్థిక సాయం అందలేదంటూ నేతన్నలు ఆందోళనకు దిగారు. నేతన్న విగ్రహం ఎదుట మహిళలు, చేనేత కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి సత్యకుమార్ పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆర్థిక సాయం అందిందని, ఇప్పుడు కూటమి పాలనలో చేనేతలను గాలికి వదిలేశారని అసహనం వ్యక్తం చేశారు. అది లేట్ అయింది. అది మరి వెంటనే మేము సరిదిద్ది పైకి పంపించాము. చేనేతల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి. టీడీపీ కూటమి ప్రభుత్వంపై చేనేత కార్మికులు పూర్తి స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే మగ్గం కలిగిన ఒక్కొక్క చేనేత కార్మికుడికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారని ఇటీవల టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంది. అయితే ఇదే నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ధర్మవరం నియోజకవర్గంలో తమకు నేతన్న నేస్తం కింద ఆర్థిక సాయం అందలేదని ఆ చేనేత కార్మికులు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు విజువల్స్ లో కూడా ధర్మవరం పట్టణంలోని నేతన్న విగ్రహం వద్ద పెద్ద ఎత్తున మహిళలు, అదేవిధంగా చేనేత కార్మికులు తరలి వచ్చారు. అదేవిధంగా మంత్రి సత్యకుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదేవిధంగా టీడీపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎందుకు నేతల నేస్తం కింద ఆర్థిక సాయం అందించలేదు? గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమకు నేతల నేస్తం కింద ఆర్థిక సాయం అందింది. అయితే ఇప్పుడు ఎందుకు ఆ పథకం కింద తమకు ఆర్థిక సాయం అందలేదంటూ పూర్తి స్థాయిలో ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. ధర్మవరం పట్టణంలోని కదిలి గేటు వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వాహన రాకపోకలు స్తంభించిపోవడం జరిగింది. మంత్రి సత్యకుమార్ తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదు, తమ ప్రశ్నలకు ఏమాత్రం సమాధానం చెప్పడం లేదు. కేవలం లంచాలు తీసుకొని మంత్రి సత్యకుమార్ ఆయన అనుచరులు ఇష్టానుసారంగా సంక్షేమ పథకాలను అనర్హులకు అందజేస్తారని ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గ్రేసి. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.